రికార్డ్ చేస్తా. సార్ విజయ్ చెప్పు విజయ్, ఎలా రాసావు ఎగ్జామ్, ఎక్కడ సెంటర్ సార్ పడ్డది బాగానే ఏంటి? రాశాను సార్. హైదరాబాద్లో నల్లమల్లారెడ్డి సార్. ఓ. అయితే ఎగ్జామ్ బాగానే రాశాను సార్. ఆ, కానీ టైం మేనేజ్మెంట్ కొంచెం, అంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సార్, టైం చూసుకొని చేయాలి సార్. టైం కంపల్సరీ, మెయిన్గా టైం అది ఒకటి. మేనేజ్మెంట్ లేకపోతే నాకు వచ్చు అని కూర్చుంటే వేస్ట్ అవుతుంది. యా. ప్లస్ అంటే కాంటెంట్లో మ్యాక్సిమంగా అన్ని క్వశ్చన్స్ చేశాను సార్. ఓకే. అయితే 88కి ఎన్ని పిఐఈలో ఇచ్చేసారండి? మ్యాక్సిమంగా అప్లికేషన్ సార్. 88లో ఏం అప్లికేషన్స్ లేవా? టైం డ్యూరేషన్, టైం తీసుకునే 1 మినిట్ 2 మినిట్స్. ఉన్నాయి సార్. అలాంటి క్వశ్చన్స్ నేను తర్వాత చూస్తాను. అంటే ముందు అంటే దాన్ని పట్టుకొని కూర్చుని మరి టైం పోతాయి కదా సార్. అట్లా అని అంటే కొన్ని క్వశ్చన్స్ ఇట్లా చూడంగానే పెట్టేటి ఉంటాయి కదా సార్ ఆన్సర్స్. ముందు పెట్టుకుంటే వెళ్ళిపోయింది. అలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అంటే కొంచెం ట్రై చేస్తే వచ్చేటి ఏవైతే ఉంటాయో అవి సెకండ్ రౌండ్ లో చూసుకుందామని ఫస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోయాను సార్. వచ్చేటి టకాటక్ చేసుకుంటూ వెళ్ళిపోయాను 1 మినిట్ లో అయ్యేటి. కొంచెం ట్రై చేస్తే వచ్చేటి ఏవైతే ఉంటాయో అవి తర్వాత చేద్దామని అవి తర్వాత చేశాను సార్. అలా చేశాను. ఓకే. అయితే ఈ పిఐఈలో కొంచెము ఒక మంచి ఒక లెవెల్లో అడిగింది సార్ వాడు. పిఐ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్. పిఐ, అవును సార్, అవును. ఏంటంటే మొత్తం మ్యాచింగ్ లో అడిగాడు. మ్యాచింగ్ లో అక్కడ మనకు టైం కొంచెము, నాకు అక్కడ టైం బాగా తీసుకుంది సార్. పిఐఈలోనే బాగా తీసుకుంది వచ్చినట్టు టైం. అనిపిస్తుంది, దగ్గరికి వస్తుంది, క్వశ్చన్ వదిలేటట్లేదు. అదే సార్, అదే అవుతుంది. అదే అయింది నాకైతే. ఒక 6 7 క్వశ్చన్స్ అలానే ఇచ్చిండు వాడు. ఇప్పుడు గణిత క్లబ్, తర్వాత గణిత సంఘము, తర్వాత గణిత పరికరాలు అని ఉన్నాయి సార్ మనకు. అవి మ్యాచింగ్ దగ్గర నాకు టైం బాగా తీసుకుంది. ఒక క్వశ్చన్ కి ఒక 2 మినిట్స్ దాకా తీసుకున్నాను నేను. ఓకే. ఓకే. అట్లా అయ్యేసరికి ఒక 10 క్వశ్చన్స్ వరకు నేను ఇక అటెండ్ చేయలేకపోయాను సార్. లాస్ట్ ఓకే. టైం సరిపోలేదు. సో ఆ పిఐ చేయడం వల్ల మ్యాథ్స్ లో కొన్ని ఏవైతే నేను ట్రై చేస్తా వస్తా అంటే థర్డ్ రౌండ్ లో పెట్టుకున్నాను సార్ అవి. అవి చేయలేకపోయిండు. అవే చేయలేకపోయా. అంటే మనకు వస్తాయి అవి క్వశ్చన్స్, కొంచెం ట్రై చేస్తే. అంటే అవి నాకు అది మనం టైం సరిపోక చేయలేకపోయాను వచ్చే క్వశ్చన్స్ కూడా. అయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సార్, ఫస్ట్ మ్యాథ్స్ చేయడమే బెటర్ సార్. మ్యాథ్స్ అంటే అంటే మనకు చూడంగానే పెట్టేటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి సార్. ఓకే. డైరెక్ట్ ఇట్లా చూడంగానే ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకే. అంటే నంబర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ అని అడిగింది సార్. ఓకే. తర్వాత స్టార్స్ 100 అని అడిగిండు. అలాంటి క్వశ్చన్స్ కొన్ని ఒకటి ఒక 50 సెకండ్స్ లో మనం చేసుకోవచ్చు. అట్లాంటివన్నీ మీరు అలా అన్నట్టు ఫస్ట్ మ్యాథ్స్ కాంటెంట్ సెలెక్ట్ చేసుకొని ఓన్లీ ఆ, డైరెక్ట్ పెట్టే బిట్లను మాత్రమే చేసుకుంటా పోయి మళ్ళీ మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకొని మిగతా టైం ఉంటే చూసుకోవాలంట. అవును సార్, అవును. ఓకే. అలా చేస్తే మనకు ఈ కాంటెంట్ లో క్వశ్చన్స్ మిస్ కావు సార్. మనకు వచ్చిన దాంట్లో మిస్ కావు. అంటే టైం సరిపోలేదా అంటే మీరు పెట్టుకున్న టైం ఇట్లా పెట్టుకున్నది, దీనికో 20 నిమిషాలు, దీనికో 15 నిమిషాలు, దీనికి ఇంత అని పెట్టుకున్నప్పుడు ఆ టైం. పెట్టుకున్నాను సార్. ఈ ఈ ఏవైతే నేను ఇంతకు ముందు చెప్పాను కదా సార్, PI లో కొన్ని క్వశ్చన్స్ అప్లికేషన్ లో మ్యాచింగ్ టైప్ లో అడిగాడు కదా, అక్కడ మెథడాలజీ ఎట్లా వచ్చింది? స్టేట్మెంట్ సార్. మెథడాలజీ. స్టేట్మెంట్ మెథడాలజీ కూడా మంచిగా అడిగింది సార్. క్వశ్చన్స్ అప్లికేషన్ లో అడిగింది సార్ ఎక్కువ శాతం అయితే. డైరెక్ట్ క్వశ్చన్లు అడగలే. డైరెక్ట్ క్వశ్చన్స్ ఏది రాలేదు సార్. కొన్ని ఫ్యూ ఓన్లీ కొన్ని క్వశ్చన్స్ వచ్చింది సార్. అంటే ఇప్పుడు మేజర్ గా కీలక పాత్ర పోషించేది మనోళ్ళందరూ మ్యాథ్స్ తెలుసు కాబట్టి మ్యాథ్స్ పేపర్ బాగుంది మ్యాథ్స్ కాదు సార్. మెథడాలజీ తర్వాత పిఐ. పిఐనే సార్. పిఐ కూడా అందరికీ అదే విధంగా ఉంటుంది. ఇక మెథడాలజీ విషయం ఒకటి, జీకే కరెంట్ అఫైర్స్ ఎవరైతే బాగా చదువుతారో మెథడాలజీ అంటే జీకే కరెంట్ అఫైర్స్ ఇక్కడ మేజర్ గా ప్లే చేయవద్దా అనొచ్చా? అవును సార్, అవును. అవును సార్, అవును. కానీ ఇప్పుడు మన దాంట్లో సార్ జీకే కరెంట్ అఫైర్స్ చేసిన వాళ్ళు, కోచింగ్ తీసుకున్న వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది సార్. అంతే, దీంతో పాటు చేసి జీకే కరెంట్ అఫైర్స్ కూడా కొంత కోచింగ్ తీసుకొని చేసిన చేసిన వాళ్ళు. వాళ్ళకు అవకాశం ఉంటుంది. 10 ఎందుకంటే మార్కులే కదా, 10 మార్కులు అంటే 20 క్వశ్చన్స్ కదా, ఏమన్నా డైరెక్ట్ మనకు చేసి రాలేదా? ఏ సార్, జీకే కరెంట్ అఫైర్స్ లో 10 క్వశ్చన్స్ లో మీరు, ఐ మీన్ 20 క్వశ్చన్స్ లో ఎన్ని క్వశ్చన్స్ వరకు చేయగలుగుతున్నారు? నేను ఫ్రాంక్ గా చెప్పండి సార్, ప్రిపేర్ కాలేదు జీకే కరెంట్ అఫైర్స్ అయితే. అస్సలు చూడలే. ఆహా. చూడలేదు సార్, చూడలేదు. అసలు ఓ, చూడకపోయినా మనకి 20 క్వశ్చన్స్ అంటే నీకు 5 మార్కులు ఏది పెట్టినా ఒక 5 మార్కులు 3 మార్కులు వస్తాయిలేండి. అదే సార్, ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకొని ఆ, పెట్టేశాను అవి. అది, ఆ. ఎందుకంటే దానికి అంటే నేను ఈ దీనికే రివిజన్ కి టైం సరిపోలేదు సార్ నాకు. ఓకే. 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 దాంతో అందుకోసం దాన్ని టచ్ చేయలేకుండా పోయినా. అంటే మేబీ కొన్నన్నా తెలిసినే ఉండుండొచ్చు. టైం మేనేజ్మెంట్ లో కొంచెం లోపం జరిగినట్టు అనిపిస్తుంది కదా విజయ్ గారు? ఓకే. ఓకే. ఓకే అండి విజయ్ గారు, సార్ టైం మనం ఎంత మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ సార్, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎక్కువగా రాస్తేనే మనము అక్కడ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. ఎస్, అదొకటండి. ఓకే.
సో థ్యాంక్ యూ విజయ్. థ్యాంక్ థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ టు ద స్టూడెంట్స్, సార్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్తా ఉన్నారండి సింపుల్ క్వశ్చన్స్. స్ట్రైట్ లైన్స్ ఇచ్చేసి ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్. స్ట్రైట్ లైన్స్ ఇచ్చేసి ఏరియా, 2 పాయింట్స్ ఇచ్చేసి డిస్టెన్స్ ఇచ్చేసి ఎక్స్ కోఆర్డినేటు, కొలీనియర్ అని, ఏరియాస్ కనుక్కోమనడం అని, ఓకే, జామెట్రీ విషన్స్ వచ్చి సెంట్రాయిడ్ కనుక్కోమనడము, సో స్లోప్ కనుక్కోమనడము, పర్పెండిక్యులర్ స్లోప్ రాయమనడము. ఇంకా సింపుల్, ఒక పాయింట్ ఇచ్చేసి ఈ పాయింట్ ఏ కోఆర్డినేట్ లో ఉంటుందని అడగడం. మనం చాలా ఎగ్జామ్స్, నేను ఒక ఎగ్జామ్ పెట్టాను అట్లాంటి ఎగ్జామ్స్ కూడా, సింపుల్ ఎగ్జామ్. సార్ ఇంత ఈజీగా పెట్టారని కొంతమంది అన్నారు నాతోటి, కానీ వాడు ఇచ్చాడు కోఆర్డినేట్స్, పాయింట్ ఇచ్చేసి దిస్ పాయింట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కోఆర్డినేట్ అడిగాడండి ఆ మోడల్లో. ఎస్ సార్ చూడండి అడిగాడు అలాంటి క్వశ్చన్స్ అడగడం. సార్ అడిగాడు. అవి డైరెక్ట్ ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఇచ్చాడు. చూడండి సింపుల్ క్వశ్చన్స్. మనం ఈ కాన్సెప్ట్ వాడుకొని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ చేసాం. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ కూడా అడిగారు సార్. ప్యారలల్ Yes. లైన్ ఇచ్చేసి హౌ మెనీ సొల్యూషన్స్. ఎస్, ఈక్వేషన్ కు హౌ మెనీ రియల్ సొల్యూషన్స్. కోడికి ఈక్వేషన్ ఇస్తున్నాడు, రియల్ సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి అని అడగడము. అసలు సొల్యూషన్స్ ఉన్నాయా లేవా. రూట్స్ ఇచ్చేసి రెసిప్రోకల్స్, సమ్ ఆఫ్ ద రూట్స్ అనడం. రూట్స్ మీద బాగా అడిగాడని విన్నాను నేనైతే. కోడికి ఈక్వేషన్స్ మీద, రూట్స్ మీద క్వశ్చన్స్ అడగడము, సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అని, ఓకే, నెంబర్ ఆఫ్ రూట్స్. ఇంకా ఎస్, కోఆర్డినేట్ జామెట్రీ నుంచి కూడా అడిగాడు సార్ ఎక్కువ. ప్లేన్ జామెట్రీకి వెళ్ళి మంచి క్వశ్చన్స్ పడలేదా? మంచి క్వశ్చన్స్ ప్లేన్ జామెట్రీలో. ప్లేన్ జామెట్రీలో సెంట్రాయిడ్ అడిగారు సార్ ఒకటి. నెక్స్ట్ మనకి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇచ్చేసి ఆ పాయింట్స్ లో ఒకటి మిస్ చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అదే అదే అదే, మనం 9 పాయింట్ సర్కిల్ మీద చెప్పుకున్నాము. ఓఎన్జిఎస్ 9 పాయింట్ సర్కిల్ రాలేదు సార్, అంత డెప్త్ వెళ్ళలేదు. జస్ట్ మనకి 10th. మనం ఒక రేంజ్ కి వెళ్ళాము వాస్తవానికి కూడా. ఆ రేంజ్ లో నేర్చుకోవడం వల్లనే బేసిక్స్ అన్ని మనకి, అందుకోసం మీ అందరికి కూడా పేపర్ ఈజీగా అనిపిస్తుంది, ప్రిపేర్ అయ్యారు కాబట్టి. సో Yes, sir. అట్లాంటి దాంట్లో ఏదో ఒక 4-5 క్వశ్చన్లు టఫ్ ఇచ్చినా మనం చేయగలిగితే జాబ్ మనకు గ్యారంటీగా వస్తుంది, ఆ ఉద్దేశం ఉంటుంది. సరే, ఓకే, వీ ఆఫ్ దట్. ఇంకొక 4-5 రోజులు ఎగ్జామ్స్ అయిపోతే తర్వాత క్వశ్చన్స్ పేపర్ పెడతారు ఆన్లైన్ లో, దానికి సంబంధించిన కీ కూడా వస్తుంది. హైయెస్ట్ మార్క్స్ అయితే నాకు తెలిసి సో ఇంకా 80 దాకా పోయి ఉండడం అయితే ఉండదండి, 70 వరకే మాక్సిమం ఉంటుండొచ్చు. సో ఎందుకంటే ఎక్కడో దగ్గర మిస్టేక్ చేస్తున్నట్టు, టైం జరపకపోవడము, ఏదో ఒక దగ్గర మిస్టేక్ చేస్తూనే ఉంటారు వీళ్ళందరూ కూడా. అంటే ఏజీ ఒక 20 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకు బ్రెయిన్ ఇంకా వేరే షార్ప్ పనిచేస్తూ ఉంటుంది. మన వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు 30 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళే కాబట్టి అంత ఫాస్ట్ గా అన్ని గా చేసి ఉంటారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయను. కొంత తక్కువనే ఉంటుంది. ఉన్న వాళ్ళు ఎవరికి హైయెస్ట్ వస్తే వాళ్ళకి వస్తుంది. డిస్టిక్ లెవెల్ పోస్ట్ కాబట్టి ప్రతి జిల్లాలో 4, 5, 1, 2 కూడా ఉన్నాయి. చాలా మంది కాంపిటీషన్స్ నుంచి పక్కకు తొలగారు. ఒకటే ఉంది నేనేం ప్రిపేర్ కాననుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ రాశారు ఎగ్జామ్, నేను బాగా కాంటెంట్ రాశారంటారు, కానీ ఆ మెథడాలజీనో లేకపోతే పిఏఈలనో జీకే కరెంట్ అఫైర్స్ లో జరిగే ఒక 4-5 బిట్లు టఫ్ ఏదైతే ఉంటాయో అదే ఉంటుంది. మనం చూసాం జేఎల్లో, మన టీఎస్పీఎస్సీ జేఎల్లో చూసినాము. ఎక్కడి వరకు వచ్చిందండి, దాని పాయింట్లలో కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. 256.386 ఆఫ్టర్ 3 డెసిమల్స్ వరకు తీసుకున్నాడు. ఆఫ్టర్ 3 డెసిమల్స్ వరకు ఆ విధంగా తీసుకొని నార్మలైజేషన్ చేశాడు. అలాంటిది ఏదన్నా ఇలా కూడా జరిగినా కూడా మళ్ళీ నార్మలైజేషన్ చేస్తాడు, చేసేసి మీకు ర్యాంక్స్ ఇస్తాడు. సో ఆల్ ది బెస్ట్. ఇంకా ఎవరైతే సీరియస్ గా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా టెన్షన్ పడకుండా హ్యాపీగా ఎగ్జామ్ రాయండి. మీకంటే గొప్పగా ఎవరు రాయరు, పేపర్ ఏం డిఫికల్ట్ లేదు. ఈ ఉన్న టైంలో మాత్రం రివిజన్ చేసుకోండి అంతే. గొప్పగా ఇంకా మళ్ళీ పుస్తకాలు చదవాలని 100 రకాల పుస్తకాలు వేసుకొని ఆ కమిషన్స్ ఈ కమిషన్స్ అని కంగారు పడాల్సిన అవసరం లేదు. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్. సో ఆల్ ది బెస్ట్. మళ్ళీ లాస్ట్లో మళ్ళీ ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే.